ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ జనరల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే ప్రతిరోజు వాట్సాప్ని అయితే కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటాం కదా. లైక్ దిస్ మన వాళ్ళతో మనం చాటింగ్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే ఏదైనా స్టేటస్ అప్డేట్ చేయడానికి కావచ్చు, చూడడానికి కావచ్చు, కంపల్సరీగా మనం వాట్సాప్ని యూజ్ అనేది చేస్తుంటాం కదా. అలాంటప్పుడు వాట్సాప్లో ఇప్పుడు టాప్ 3 మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగాయి అన్నమాట. ఒక్కసారి మీరు కనుక ఈ అప్డేట్ని చూస్తే మాత్రం నిజంగా షాక్ అయిపోతారు ఫ్రెండ్స్. ఒకదానికి మించి ఇంకొక అప్డేట్స్ అయితే మనకు ఈ 2025 రాకముందే రావడం జరిగాయి అన్నమాట. ఇకపోతే ఆ అప్డేట్స్ ఏంది, ఆ అప్డేట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఫస్ట్ వన్ అప్డేట్ అనమాట. లైక్ దిస్ మనం ప్రతి ఒక్కరం వాట్సాప్ని అయితే యూజ్ అనేది చేస్తుంటాం కదా. అలాంటప్పుడు ఎవరైనా సరే మనకు ఏదైనా సరే వాయిస్ నోట్స్ కావచ్చు, ఏదైనా పంపించినా సరే లైక్ దిస్ మనము ఎదుటి వాళ్ళకు మనం రియాక్షన్ ఇస్తుంటాం కదా. అలాంటప్పుడు దీంట్లో మనకు కొన్ని ఎఫెక్ట్ రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఫ్లయింగ్ ఎఫెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా రావడం జరిగాయి అనమాట. ఇలా డైరెక్ట్ మీరు దేన్ని ట్యాప్ చేసినా మనకు ఈ విధంగా నాట్ ఓన్లీ మన దాంట్లోనే కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా సేమ్ ఫీచర్ కనిపిస్తుంది అనమాట. మీరు ఇలా ట్యాప్ చేసి మీరు ఏదైనా రియాక్షన్ ఇక్కడ నుంచి ఇచ్చినట్లయితే ఎదుటి వాళ్ళకు కూడా సేమ్ రియాక్షన్ ఇలాగే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ అప్డేట్ ఇది కూడా ఒక రేంజ్లో చెప్పాలంటే ఇది ఒక మైండ్ బ్లోయింగ్, ఎదుటి వాళ్ళకు ప్రోత్సహించడానికి ఈ ఫ్యూచర్ అయితే వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ వన్ అప్డేట్. ఇకపోతే మీరు తెలుసుకోవాల్సిన సెకండ్ వన్ అప్డేట్ ఏంటంటే మనకు ఎవరు పడితే వాళ్ళు ఏదైనా సరే వాయిస్ నోట్స్ని పంపిస్తూ ఉంటారు కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి What are you doing present now? ఇలా ఉందనుకోండి వాయిస్ మెసేజ్. అలాంటప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా మనము 10 మందిలో కూర్చున్నప్పుడు దాన్ని వినలేం కదా. అలాంటప్పుడు దాన్ని డైరెక్ట్గా మనము వాళ్ళకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ ఆ ఫీచర్ కూడా మనకి ఇచ్చేసింది అనమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తుంటే సింపుల్గా 3 రాసుకున్నారు ఇక్కడే చేసుకోండి. ఇక్కడ నుంచి ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాట్ సెక్షన్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక ఫ్యూచర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్స్ పేరుతో ఈ ఆప్షన్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చిన లాంగ్వేజ్ని చూజ్ చేసుకోమంటుంది. సింపుల్గా ఇక్కడ నుంచి మనకు కొంచెం డౌన్లోడ్ అయితే చేసుకోమంటుంది అనమాట. ఒక 136 MB అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు నాకు ఇక్కడ వైఫై కనెక్షన్ అయితే ఉంది. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ ఫ్యూచర్ ఎలా పనిచేస్తుందో మీకు లైవ్లో చూపిస్తాను. ఒక్కసారి మీరు చూసారంటే ఈ ఫీచర్ నిజంగా అదుస్ అని చెప్పేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాయిస్లో ఉన్నదాన్ని డైరెక్ట్గా మనకు వర్డ్స్లోకి ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసి అయితే పడేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు డౌన్లోడ్ కావడం జరిగింది. ఆ ఫ్యూచర్ కూడా ఆన్ కావడం జరిగింది. మీకు కూడా వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి అప్డేట్ అయితే రావడం జరిగింది. థెరాఫ్టర్ మీకు ఎవరైనా సరే వాయిస్ నోట్స్ ఈ విధంగా పంపించారనుకోండి, అలాంటప్పుడు ఇక్కడే మనకు ట్రాన్స్క్రిప్ట్ పేరుతో ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. సింపుల్గా దాని ఇక్కడ చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అన్నట్టుగా డైరెక్ట్ చెప్పేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు వాయిస్లో కూడా అదే ఉంది. Hi friends, how are you? What are you doing present now? విన్నారా? సేమ్ ఫీచర్ అన్నమాట, వండర్ఫుల్ ఫీచర్. ఈ విధంగా ఈ ఫీచర్ అయితే రావడం జరిగింది అనమాట. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం ఎదుటి వాళ్ళకు. ఇకపోతే నెక్స్ట్ వన్ ఫీచర్ అనమాట. మనం ఏం చేస్తుంటాం లైక్ దిస్ ఇక్కడ నుంచే మనం కెమెరా బటన్ ట్యాప్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ మనము ఎవరికైనా సరే వీడియోస్ని సెండ్ అనేది చేస్తున్నాం కదా. ఇలా మనము వీడియోస్ని సెండ్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనకు డైరెక్ట్గా మనకు రిప్లై ఇచ్చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ ఫీచర్లో కూడా మనకు అద్భుతమైన ఫీచర్ రావడం జరిగింది అనమాట. ఇది వెళ్ళడమే కాకుండా ఇక్కడనే మనకు ఇప్పుడు నా దగ్గర వేరే ఫోన్ లేదు కానీ ఆ ఫీచర్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. మనకు పంపించిన వాళ్ళు ఇక్కడ వస్తుంది. లైక్ దిస్ నేను ఇదే ఫీచర్ని నేను వేరే నంబర్కి ఫార్వర్డ్ చేస్తాను. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను వేరే నా వాట్సాప్ బిజినెస్కి నేను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ ఫీచర్ పక్కన ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ మనం డైరెక్ట్ మళ్ళీ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనము రిటర్న్ వాయిస్ మెసేజ్ పంపొచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా డైరెక్ట్గా రికార్డ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ థర్డ్ వన్ ఫీచర్ అయితే నిజంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ టాప్ 3 అప్డేట్స్ అయితే నిజంగా అదుస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే ఈ టాప్ 3 అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ నచ్చింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.